క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ దినమును ఆలయంలో గడుపుటకును, దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించుటకును మీరు వచ్చినటువంటి విధానమును బట్టి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ దినం వర్తమానం కొరకు మనం 127వ కీర్తన చదువుకున్నాం. 127వ కీర్తన. గత 2 వారముల నుంచి మనము ఇల్లు కట్టడం గురించి, ఇంటి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇల్లు అనేటువంటిది అది ఒక మామూలుగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ మాత్రమే కాదని, ఇల్లు అనేటువంటిది కుటుంబమని, ఇల్లు అనేటువంటిది ఆత్మీయ జీవితమని, ఇల్లు అనేటువంటిది సంఘ జీవితమని, సామాజిక జీవితమని, ఈ విధంగా లేఖనములలో తెలియజేసినటువంటి అంశములను ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇల్లు అనేటువంటిది లేదా కుటుంబం అనేటువంటిది మానవుడు ఏర్పాటు చేసుకొని మానవుడి ఇష్ట ప్రకారము నిర్మించుకున్నటువంటిది, కట్టుకునేటువంటిది కాదు. అది దేవుని యొక్క చిత్త ప్రకారము, దేవుడు అనాదికాల సంకల్పం బట్టి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థాపకం, ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క కుటుంబ వ్యవస్థ, దీనికి డిజైనర్ దేవుడే. దేవుడు రూపొందించినటువంటిది ఇల్లు లేదా కుటుంబము అనేటువంటిది. దేవుడు దృష్టికి అది ఎంతో మంచిదిగా చూశాడు. అన్నీ ఆయన సృష్టిలో ప్రతిదీ దేవుని దృష్టికి ఆయన చూసినప్పుడు మంచిదిగా కనబడింది, కానీ ఒక్క నరుడు ఒంటరిగా ఉండటం మాత్రమే మంచిదిగా కనబడలేదు. కాబట్టి ఆయనకు సాటి అయిన సహాయమును తీసుకొని వచ్చి అవ్వను చేసి వారిని ఒక కుటుంబముగా ఏర్పరిచాడు. కాబట్టి భార్యాభర్తలు, కుటుంబము లేదా ఇల్లు అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది, కానీ మనిషి తనకు తాను ఏర్పాటు చేసుకున్నటువంటిది కాదు. కాబట్టి వివాహంలో, కుటుంబంలో ప్రభువుకి ప్రధానమైనటువంటి పాత్ర మనము ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇల్లు కట్టుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు, వివాహము అనేటువంటిది దేవుడు చేస్తే అయ్యేటువంటిది, దేవుడు ఇస్తే అది జరిగేటువంటిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టి అంతటిలో హవ్వ ఆదాముడిదే మొదటి ఇల్లు, అనగా మొదటి కుటుంబం. దేవుడు వారిని కుటుంబముగా చేసి ఆశీర్వదించాడు. ఎట్లా ఆశీర్వదించాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని చెప్పి ఆశీర్వదించాడు. ఆదికాండం 1:8 మీరు ఫలించి అభివృద్ధి పొంది. అపవాది యొక్క తత్వం, వాని యొక్క కర్తవ్యం ఏమంటే, దేవుడు ఏదైతే మంచిదిగా చూస్తాడో, మంచిదిగా చేస్తాడో దాన్ని పాడు చేయడం. కాబట్టి కుటుంబంలో మొదటిగా శోధనను తీసుకుని వచ్చి పాపంను మనిషి జీవితంలోనికి ప్రవేశింపజేసి మరణాన్ని తీసుకుని వచ్చాడు అపవాది, సాతానుడు. ఇప్పుడు వారిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించమంటే ఎట్లా ఫలిస్తారో చూస్తాను, ఎట్లా అభివృద్ధి చెందుతారో చూస్తాను అనేటువంటి ఉద్దేశముతోటి వారిని శోధనలో ప్రవేశపెట్టి వారిని శోధించి ఆశీర్వాదాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. వాని ప్రయత్నంలో కూడాను కొంతమేరకు సఫలమైనట్లుగా చూడవచ్చు. ఎందుకనగా అవ్వాదములు పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకోవడం మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు వారి దగ్గరికి వచ్చి అవ్వతోటి, ఆదాముతోటి మాట్లాడుతూ, అదే విధముగా సర్పము అనగా సాతానుతోటి మాట్లాడుతూ, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడివ మీద కొట్టుదు అని చెప్పి సర్పంతో అనగా సాతానుతో ప్రభు చెప్పడం మనము చూస్తాము ఆదికాండం 3:15. కాబట్టి నన్ను తల మీద కొడతాడా, ఎట్లా కొడతాడో చూడాలి అనేటువంటి
ఆలోచనను సాతానుడు ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఏ విధముగా అనగా, స్త్రీ సంతానము అనగానే ఇక కుటుంబంలో మొదటి సంతానమైనటువంటి కయీను, అవ్వ ఆదాముకు పుట్టినటువంటి మొదటి సంతానము కయీను. కాబట్టి స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును నేను వైరము కలగజేసేదను సాతానుతోటి దేవుడు చెప్పినప్పుడు, స్త్రీ సంతానము అనగా మొదటగా పుట్టినటువంటి మొదటి తొలిచూలు బిడ్డ అయినటువంటి కయీనును దేవుడు క్యాప్చర్ చేసినట్లుగా మనము చూడొచ్చు. అది మనము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎందుకు మనము కయీను వంటి వారమై ఉండరాదు అని లేఖనము తెలియజేస్తున్నది అంటే, చదువమ్మ. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. సార్, వాడు దుష్టుని సంబంధి, అందుకే తన సహోదరుడు ఏబేలుని చంపాడు. దుష్టుడు దేవుడు చెప్పినటువంటి మాట వైరము కలగజేస్తాను అనగానే, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును అని చెప్పగానే వాడు దాన్ని లిటరల్గా తీసుకొని అర్థం చేసుకొని, ఎందుకంటే వాడు సర్వజ్ఞాని కాదు కదా, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు త్రికాల జ్ఞాని. సాతానుడు సర్వజ్ఞాని కాదు. వానికి ఏదో కొంతమేరకు ఉన్నది జ్ఞానము, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు, ఆ శక్తి సాతానుకు లేదు. దేవుడు సర్వజ్ఞాని, ఆ జ్ఞానము సాతానుకు లేదు. ఏదో కొంచెం తెలుసు. కాబట్టి స్త్రీ సంతానం అనగానే కయీన్ని వాడు క్యాప్చర్ చేశాడు. కుటుంబంలో మొదటి హత్య కయీను ద్వారా జరిగించాడు. తన సహోదరుని వాడు చంపాడు. వాడు దుష్టుని సంబంధి. కుటుంబంలో ఒకడు దుష్టుని సంబంధి. మొదటి కుటుంబంలో వాడు తన సహోదరుని ఎందుకు చంపాడని రాయబడిందమ్మా. వాని క్రియలు చెడ్డవి. కాదు, అది మీరు జాన్ 3:12, మొదటి యోహాను పత్రిక 3:12 ఆ తర్వాత వచ్చిన తన క్రియలు చెడ్డవి కాబట్టి. ఎందుకు వాని క్రియలు చెడ్డవైనాయి? వాడు దుష్టుని సంబంధి కాబట్టి. తన సహోదరుని క్రియలు మంచివిగా కనబడుతున్నాయి, వానికి ఇష్టం లేదు, అందుకే వాడిని చంపేశాడు. కుటుంబంలో అప్పుడే కడుపు కోతను వాడు మొదటి ఇంటినే పాడు చేయటానికి ప్రయత్నం చేశాడు. మొదటి కుటుంబంనే పాడు చేయడానికి ప్రయత్నం చేశాడు. మొదటి కుటుంబంలోనే కలతలు వచ్చినాయి. ఈ అంతకాలంలో కుటుంబాలపై అన్ని విధాలుగా సాతానుడు దాడి చేయడం మనము చూస్తూనే ఉన్నాం. పెళ్లి ప్రమాణాలు ఎవరికి గుర్తుండో, అందుచేతనే మన దేశంలో అయితే పర్వాలేదు, కానీ కొంచెం వరకు పాశ్చాత్య దేశాలలో 50% పెళ్ళిళ్ళు డైవర్స్ తోటి ముగిసిపోతూ ఉన్నాయి. 50% అంటే 100 పెళ్ళిళ్ళు చేసుకుంటే 50 పెళ్ళిళ్ళు ఫట్ విడాకులతోటి. ఎందుకు గృహాలలో, కుటుంబాలలో, ఇళ్లలో సాతానుడు దూరి విచ్ఛిన్నము చేసేటువంటి భాగంలో విడాకులు జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పిల్లల పాటించడం లేదు. పిల్లలకు నేర్పించాల్సినటువంటి విషయాలు తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించడం లేదు. భార్యలకు భార్యలు నమ్మకంగా ఉండటం లేదు. భార్య విధేయత చూపెట్టడం లేదు, భర్త ప్రేమించడం లేదు. అందుచేతనే కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రపంచంలో ఒక సెకనుకు 2 అబార్షన్స్ చొప్పున జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరం ముగియడానికి 2 నెలలు మిగిలి ఉంది. ఈ 10 నెలల కాలంలో 34 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవించాయి, అనగా అబార్షన్స్.
కడుపులోనే బిడ్డలను చంపివేయటం. ఇది కుటుంబాల్లో జరిగేటువంటి ఘోరమైనటువంటి ప్రక్రియ. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఒక ఘోరమైనటువంటి క్రియ. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. రెండో తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదివితే, అంత్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు వాక్యం ద్వారా కళ్ళకు కట్టినట్లుగా చూపుతాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండమ్మా. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. ఇంకా చదవమ్మా. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్నే ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇది అంత్యకాలంలో సమాజంలో, సంఘములలో, కుటుంబాలలో జరిగేటువంటి ప్రక్రియ, మనుషులలో జరిగేటువంటి ప్రక్రియ. మనుషులు బింకములాడువారు, మనుషులు అవిధేయులు, మనుషులు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ ఉన్నారు. పిల్లలు గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని, సుఖాన్ని ప్రేమించేటువంటి వారు, పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఉంటారు. కాబట్టే కుటుంబాలు, గృహాలు వర్ధిల్లడం లేదు, ఫలించటం లేదు. ఒక చక్కని గృహమును కనుగొనడం ఈ అంత్యకాలంలో కష్టం. ఏ సమస్య లేకుండా ప్రభువునందు ఆనందించేటువంటి గృహాన్ని కనుగొనడం కష్టం, కుటుంబం కనుగొనడం కష్టం. ఎందుచేత అంటే అంత్యకాలంలో ఇటువంటి జరుగుతాయి అని చెప్పాడు. మరి ఇటువంటి అంత్యకాలంలో ఉన్నటువంటి మనకు ఒక అందమైన, చక్కటి, దైవభక్తి కలిగినటువంటి ఆత్మీయ కుటుంబము, ఇల్లు కట్టుకోవటం సాధ్యమయ్యే పనేనా? ఒక మంచి ఇల్లు కట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? అయితే ఇది మనుషులకు అసాధ్యమే. మనుషులకైతే ఇది అసాధ్యం. దేవునికి ప్రతిదీ సాధ్యం. అది దేవునికి సాధ్యం. ఇర్మియా 32:7 అంటాడు దేవుడు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యము అయినటువంటిది ఏదైనా ఉండునా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. మనుషులమైనటువంటి మనకు ఒక మంచి గృహమును కట్టుకోవడం, ఒక మంచి కుటుంబముగా ఏర్పడటం, దేవునికి ఆశీర్వాదించబడినటువంటి కుటుంబముగా ఈ లోకంలో సాక్ష్యం పొందటం మనకు కష్టమేమో, కానీ అయితే మన ప్రభు అయినటువంటి చేతికి దానిని అప్పగించినప్పుడు అది సాధ్యమే. దేవునికి అసాధ్యమైనటువంటిది లేనే లేదు. కాబట్టి మొదటిగా 127వ కీర్తనలో చెప్పబడినటువంటి మాట, ఇల్లు అనేటువంటిది మనము కట్టుకుంటే ఏర్పడేటువంటిది కాదు. ఇల్లు అనేటువంటిది లేదా కుటుంబము అనేటువంటిది ఏమని తెలియజేస్తున్నది లేఖనం అనగా 127:1 యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. ఇల్లు ఎవరు కట్టించాలి? యెహోవా, దేవుడు ఇల్లు కట్టించాలి. ఎవరు పెళ్లి చేయాలి? దేవుడు పెళ్లి చేయాలి. ఎవరు బిడ్డలను ఇయ్యాలి? దేవుడు బిడ్డలను ఇయ్యాలి. ఇష్టానుసారంగా వివాహము చేసుకోవడానికి వీలు లేదు. దేవుడు చెప్పేటువంటి మాట, ఇష్టానుసారంగా నీ ఇష్టము నా ఇష్ట ప్రకారంగా చాయిస్ మనము తీసుకొని వివాహము చేసుకున్నట్లయితే అది మనము చేసుకున్న వివాహం అవుతుంది, కానీ దేవుడు చేసినటువంటి వివాహము కానే కాదు. మన చాయిస్ అక్కడ పనిచేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడు. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు చేతులు కట్టుకొని గమ్మును చూస్తూ ఉంటాడు.
ఎందుకనగా ఇల్లు కట్టించేటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు అనగా యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. వ్యర్థము. ఎంత కష్టపడి పెళ్లి చేసుకున్నా వ్యర్థము, ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా వ్యర్థము. కుటుంబము, ఇల్లు అంటే ₹1,00,00,000 పెట్టి కొనుక్కునేటువంటి కట్టించుకునేటువంటి కట్టడము కాదు. ఇల్లు అంటే కుటుంబము. 127వ కీర్తనలో చెప్పినటువంటి మొత్తం సారాంశము కూడా కుటుంబం గురించే చెప్పబడింది. యెహోవా కట్టించకపోతే, దేవుడు కట్టించకపోతే ఎంత కష్టపడి కట్టుకున్నా అంటే దాని అర్థము నీవు నేను మనము మన ఇష్ట ప్రకారము కాదు కట్టుకునేది. కట్టించేటువంటి ఒక ఆయన ఉన్నాడు. మనము కేవలము కట్టువారం మాత్రమే. అది మనము ఫస్ట్ జ్ఞాపకం చేసుకో. మనము కేవలము కట్టువారం మాత్రమే. మనము కేవలము కూలీలం మాత్రమే. మనము కేవలము సేవకులము మాత్రమే. మన యజమాని కట్టించేటువంటి వాడు. కట్టించేటువంటి వాడు. మనకు ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది. ఎవరు కట్టించారు? అది సంఘం కట్టించింది. చర్చి కట్టించింది. కట్టింది మనుషులే కావచ్చు, కట్టింది కాంట్రాక్టరే కావచ్చు, కట్టింది కూలీలే కావచ్చు. కట్టించినటువంటి వ్యక్తి, కట్టించినటువంటి వారు ఉన్నారు. కట్టించేటువంటి వాడు దేవుడు. ఇప్పుడు నోవహు ఓడుంది. నోవహు ఓడ కట్టింది ఎవరు? నోవహే. కానీ కట్టించింది దేవుడు. నోవహుని పిలిచి కొలతలు ఇచ్చి నువ్వు ఈ ప్రకారం కట్టాలి, ఇట్ట కట్టాలి, ఇట్ట కట్టాలని చెప్పి కట్టించింది దేవుడు. డిజైనర్ దేవుడు, ప్లానర్ దేవుడు. ఆయన కట్టించకపోతే కట్టేటువంటి వారి ప్రయాస వ్యర్థం. అందుకే యవనస్తులు, ఎవరు లేరు యవనస్తులు? ఎటుపోయినారు యవనస్తులు అందరూ? ఇప్పుడు దాకా అందరూ చాలామంది పాట పాడేటప్పుడు అది యవనస్తులు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇల్లు పెళ్ళి అనేటువంటిది మన ఇష్టానుసారంగా చేసుకునేది కాదు. ఇప్పుడు దేవుడు పగ తీర్చుకునే విషయంలో ఒక మాట చెప్పాడు. మీరు పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకు అన్నాడంటే, మీరు ప్రయత్నం చేసినప్పుడు నేను పని చేయను. మీరు ప్రయత్నం చేయొద్దు. దేవుని ఉగ్రతకు మీరు చోటు ఇవ్వాలి అంటే మీ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. మీరు కామ్గా ఉండండి, మీరు ఊరికనే ఉండండి. అప్పుడు నేను పని చేస్తాను. ఛాయిస్ మీరు తీసుకోబాకండి. మీ ఇష్టానుసారంగా మీరు పెళ్లి చేసుకోబాకండి. మీ ఇష్టానుసారంగా మీరు ఇల్లు కట్టుకోబాకండి. నేను కడతాను. కట్టించేవాడు నేను. మీరు కట్టుకుంటే కట్టుకోండి, కానీ మీ ప్రయాసం వ్యర్థం. మీరు ప్రయాసం వ్యర్థం. కాబట్టి ఇక్కడ కట్టించేవాడు ఒక ఆయన ఉన్నాడు, కట్టించేవారు కూడా కట్టేవారు కూడాను ఉన్నారు. కట్టించేవాడు దేవుడే. కాబట్టి ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆసక్తి, ప్రయాస మనకు ఉంటే, మన మనసులో ఉంటే, కట్టించడానికి దేవుడు ఎప్పుడు కూడాను సిద్ధంగా ఉండేటువంటి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనము ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేసాము? మొదట అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పాత బిల్డింగ్ని తీసేసిన తర్వాత అక్కడ ఇంకోటి కట్టాం. ఇల్లు కట్టబడాలి అంటే ఇశ్రాయేలీయులు మొదటగా తమ హోమ్ల్యాండ్లోనికి ప్రవేశించాలి అంటే వారు అనేకమైన వాటిని దాటుకొని వచ్చి చివరగా ఎరుకో గోడలను కూల్చారు. ఎరుకో గోడలు కూలిన తర్వాత మాత్రమే ఇశ్రాయేలీయులు తమ యొక్క ఇళ్లలో, అనగా దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలోనికి ప్రవేశించారు, కానానులోనికి ప్రవేశించారు. ఇల్లు కట్టబడాలంటే కొన్నిటిని చదును చేయాలి, కొన్నిటిని పడగొట్టేసేయాలి. ఏంటివి? అంతకు ముందు ఉన్నటువంటివి. అది సెల్ఫ్ విల్ కావచ్చు, అది అహంకారం కావచ్చు, అది సొంత తెలివితేటలు కావచ్చు, అది సెల్ఫ్ రైచియస్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కానీ అది తీసివేయబడాలి. అది తీసివేయబడితేనే దేవుడు ఇల్లు కట్టించడానికి అవకాశం ఉన్నది. మనం ఒక ఉదాహరణ చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ఆదాముల గురించే ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, వారు తప్పు చేసి పాపము చేసి వారు దేవుని సన్నిధికి, దేవుని సముఖముకు రాలేక చెట్ల చాట్ల ఉన్నప్పుడు దేవుడు వచ్చి వారితో మాట్లాడి వారికి చేసినటువంటి పని ఏమంటే, ఆదికాండం 3:21 ఒకసారి చదవండమ్మా. ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా
ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. కాబట్టి వారు దిగంబరులుగా ఉన్నాము అనేటువంటి తలంపుతడు వారు ఏం చేశారు? చెట్ల చాటుకు వెళ్ళారు. దేవుని సముఖానికి రాకుండా వారు చెట్ల చాటుకు వెళ్ళడమే కాకుండా వారు చేసినటువంటి పని ఏమంటే, వారి దేహాలకు అంతకు ముందు అనగా దేవుడు వచ్చి వారికి చర్మపు చొక్కాలు వేయించక ముందు వారి చర్మమును వారి కప్పుకోవడానికి వారు చేసినటువంటి పని ఏమనగా 3:7 ఉంది అన్నమాట. వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని, అనగా చొక్కాలు అంజూరపు ఆకులను కుట్టి వారి యొక్క దేహాన్ని వారు కప్పుకున్నారు. ఇది ఏంటిది? ఇది వారి యొక్క ఎఫర్ట్, ఇది వారు చేసినటువంటి పని, వారు కుట్టుకున్నటువంటిది, వారు కట్టుకున్నటువంటిది. ఇప్పుడు దేవుడు వచ్చి వారికి చర్మపు చొక్కాలను కుట్టి వారికి తొడిగించాడు. అయితే ఈ తొడిగించడానికి ముందు వారు ఏం చేయాలి? ఆ యొక్క అంజూరపు యాప్రాన్స్ను తీసి పడేసి అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ చర్మపు చొక్కాయలను వారు తొడుక్కోవాలి. అలా కాకుండా ఇది ఇట్లాగనే ఉంటుందిలే ప్రభువా, నువ్వు ఇచ్చిన చర్మపు చొక్కాయి దీని మీద వేసుకుంటా అంటే ప్రభు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అవి తీసివేయబడడానికే నేను చర్మపు చొక్కాలను చేసి మీకు ఇచ్చాను. అవి తీసివేయబడటానికి ఎందుకు అవి తీసివేయబడాలి అంటే, ఈరోజు తీసివేయబడకపోయినా రేపటికి అవి ఎండిపోతాయి, రేపటికి అవి రాలిపోతాయి. మీ ప్రమేయం లేకుండానే అవి ఊడిపోతాయి, పడిపోతాయి. మీ ప్రయాసం వ్యర్థం. యెహోవా కుట్టించినాడు. అలా యెహోవా కుట్టిస్తే ఆ యాప్రాన్స్ లేదా ఆ షర్ట్స్కి చిరకాలం ఉంటాయి, స్థిరంగా ఉంటాయి, ఆశీర్వదించబడతారు. చిరస్థాయిగా వారు తమ యొక్క దేహాలను కప్పుకొనగలుగుతారు వర్షానికి, ఎండకి. ఆకులు ఇది వారు చేసుకున్నటువంటి పని, ఇది వారి ఛాయిస్, ఇది వారి పని, అది వ్యర్థం. యెహోవా కుట్టించకపోతే, యెహోవా కట్టించని ఎడల ఆ కట్టువారి ప్రయాసం వ్యర్థం. యెహోవా కుట్టించకపోతే ఆ కుట్టేటువంటి వారి ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడిన దాన్ని కావలి కాయవారు మేలుకొనినుట వ్యర్థం. ఇది గ్రహించకపోవుట చేత అనేకమైన కుటుంబాలు వ్యర్థముగా మిగిలిపోతా ఉన్నాయి. అనేకమైనటువంటి ఇళ్ళు ఆత్మీయమైనటువంటి ఇళ్ళుగా ఉండలేకుండా ఉంటూ ఉన్నాయి. మన ఇల్లు దేవుడు కట్టించాడా లేదా? కాబట్టి దేవుడు కట్టించాలి అంటే అంతకు ముందు మనము కట్టినటువంటి అన్నిటినీ తీసివేయబడాలి. అవి తీసివేసి దేవుడు ఇచ్చినటువంటి ఆ చర్మపు చొక్కాలను వేసుకోవాలి. కాబట్టి కట్టించేవాడు దేవుడు. మనం కేవలము దాసులము, కూలివారము, ఆయన మన యజమాని. కట్టించువాని ఆలోచన ప్రకారము లేబర్ పనిచేస్తారు, అంతే కదా. కట్టించేటువంటి వారి ఆలోచన ప్రకారము పనిచేసేవాళ్ళు కడతారు. మాకు బయట రాతి గోడ ఉండాలి, ఇది కట్టించు వారి యొక్క ఆలోచన. కూలీలు వచ్చి కడతారు, కాంట్రాక్ట్ వచ్చి కట్టిస్తాడు. కట్టేయడం అంటే కడతాడు. అంటే ఆ డిజైన్, అది ప్లాన్, అవన్నీ ఎవరి? కట్టించేటువంటి వారు. మనము కేవలము కట్టువారము మాత్రమే. మన దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, ఆలోచన ప్రకారము మన ఇల్లు ఉండాలి. కానీ కూలీల ఆలోచన ప్రకారము ఇల్లు ఉండదు. కాంట్రాక్టర్ ఆలోచన ప్రకారము ఇల్లు ఉండదు. ఈ కూలీల ఆలోచన ప్రకారము, వారిష్ట ప్రకారము ఇల్లు కట్టుకోవటం ద్వారానే అనేకమైన కుటుంబాలు వ్యర్థమైపోతూ ఉన్నాయి. అనేకమైన కుటుంబాలు ఇదిగో ఇందాక మనం చదివినట్లుగా పాడైపోతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆలోచన ఏంటిది? దేవుని యొక్క చిత్తం ఏంటిది? మనం బ్రతికిన నాళ్ళు కూడాను ఈ లోకంలో విశ్వాసులుగా దేవుని చిత్తమేదో తెలుసుకొని, దేవుని చిత్తమేదో తెలుసుకొని ప్రతిదినము జీవించినంత కాలము ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా. ఒకవేళ కొన్నిసార్లు దేవుని చిత్తం ఎరుగటలో మనము ఫెయిల్ కావచ్చు కూడా. ఎందుకంటే కేవలం మనము మాత్రం
కొన్నిసార్లు ఐడెంటిఫై చేయటంలో ఫెయిల్ కావచ్చు. అయినప్పటికీ కూడాను ఆగిపోకూడదు. దేవుని చిత్తం మీద తెలుసుకొని దాని ప్రకారం మన ఇల్లు కట్టుకోవాలి. కానీ మన ఆలోచనల ప్రకారము ఇల్లు కట్టబడటం అంటే ఆ కట్టేటువంటి వారి ప్రయాసము వ్యర్థమే. రెండవదిగా ఇల్లు ఎట్లా కట్టబడాలి అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉండగా, సామెతలు 24:3 తెలియజేసినటువంటి లేఖన ప్రకారము, సామెతలు 24:3 ఏమని రాయబడి ఉన్నది? ఎట్లా ఇల్లు కట్టబడను అని చెప్పేసి రాయబడి ఉన్నది. మొదటిదేమో ఇల్లు దేవుడు కట్టించేటువంటిది అని చెప్పి రాయబడింది. యెహోవా ఇల్లు కట్టిస్తాడు అని చెప్పేసి మనం 127:1 చూసాం. ఇప్పుడు రెండవ అంశముగా ఇల్లు ఎట్లా కట్టబడుతుంది? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఒక ఇల్లు ఏ విధంగా కట్టబడుతుంది అంటే జ్ఞానము ద్వారా కట్టబడును అని చెప్పేసి రాయబడి ఉంది. అయితే ఏంటిది ఈ జ్ఞానం? ఏంటిది ఈ జ్ఞానం? జ్ఞానంలో రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. జ్ఞానాలు రకరకాలు. మొదటిది మనుష్య జ్ఞానము, రెండవది దయ్యాల జ్ఞానము, మూడవది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. మనుష్య జ్ఞానము, దయ్యముల జ్ఞానము, పైనుండి వచ్చేటువంటి అనగా దేవుని యొక్క జ్ఞానము. యేసు ప్రభు తన గురించి తను చెప్పుకుంటూ నేను పైనుండి వచ్చాను అన్నాడు. నన్ను పంపిన వాని యొద్ద నుండి వచ్చానన్నాడు. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తుని గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక తెలియజేసినటువంటి మాట ఏమనగా, యేసుక్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని చెప్పి రాయబడి ఉంది. యేసుక్రీస్తు ఎవరు అనగా దేవుని యొక్క శక్తియు దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. 1 కొరింథీ 1:24 కాబట్టి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అనగా యేసుక్రీస్తు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం, మనుష్య జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది. దయ్యముల జ్ఞానము మనిషిని పాడు చేస్తుంది. దేవుని జ్ఞానము కట్టిస్తుంది. మ్యాన్స్ విజ్డమ్ లీడ్స్ టు కన్స్ట్రక్షన్, డెమోనిక్ విజ్డమ్ లీడ్స్ టు డిస్ట్రక్షన్, బట్ గాడ్స్ విజ్డమ్ లీడ్స్ టు కన్స్ట్రక్షన్. దేవుడు కట్టేటువంటి వాడు. మనుష్య జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. ఎందుకంటే మనుష్య జ్ఞానము గర్వాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని జ్ఞానము లేని చోట వివాదములు ఉంటాయి, మత్సరములు ఉంటాయి, వినాశనములు ఉంటాయి. మనం ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3:13 చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3:13 ఇక్కడ జ్ఞానముల గురించి లేఖనము క్లియర్గా తెలియజేస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 3:13 ఏ జ్ఞానముతోటి ఇల్లు కట్టబడుతుంది? చదవండి అమ్మా, గబాలను చదవాలమ్మా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరుచును. అయితే ఏముంది? మీ హృదయములలో ఏముంది? మనుష్య జ్ఞానం ఉంది. చదవండి. మీ హృదయములలో సహింపను అలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. మనుష్య జ్ఞానము ఏమి కలగజేస్తున్నది అనగా సహింపను అలవి కాని మత్సరము, కుళ్ళు, వివాదము. ఇది మనుష్య జ్ఞానమును వలన కలిగేటువంటి ఫలితము. దీని వలన ఏ ఇల్లు కట్టబడదు. పైగా ఏదన్నా కట్టించబడి ఉన్నటువంటిది కూలగొట్టబడుతుంది. మనుష్య జ్ఞానము నాశనమునకు నడిపిస్తుంది. మనుష్య జ్ఞానము ఒకదానితోటి ఒకటి పొసగదు. ఒకరితోటి ఒకరు పొసకరు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు ఏకీభవించరు. ఎందుకనగా నా జ్ఞానము గొప్పది అనేటువంటి తత్వం. నేను చెప్పేదే గొప్పది కాబట్టి నీవు చెప్పే దానితోటి నేనెందుకు ఏకీభవించాలి? అందుకే వివాదములు అని అంటున్నాడు. ఇక్కడ వివాదములున్నాయి, మత్సరములున్నాయి. ఎందుకనగా మనుష్య జ్ఞానముతోటి పనిచేస్తూ ఉన్నారు మీరు. ఇల్లు కట్టబడదు. ఇంకా ఏమంటాడు తర్వాత? రెండవ జ్ఞానం దయ్యముల జ్ఞానం. 15 చదవండి. పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియును ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఇది దయ్యముల జ్ఞానము.
ఇది పైనుండి వచ్చేటువంటిది కాదు. దయ్యముల జ్ఞానము మనిషిని పాడు చేస్తుంది. మొదటగా దయ్యము ఏం చేసింది? మనిషిని మరణానికి నడిపించింది. ఆ తర్వాత ఏం చేసింది? దయ్యముల జ్ఞానము మనుష్య కుమారులు దేవుని నరుల కుమార్తెలను దేవుని కుమారులు పెళ్లి చేసుకొని భూమి మీద దేవునికి అసహ్యమైనటువంటి కార్యములు చేయుట ద్వారా భూమిపైకి అనగా ప్రపంచము పైకి జల ప్రళయమును తీసుకుని వచ్చింది. ఏదైతే దేవుని చిత్తమో కాదో అది నాశనంలోకి నడిపిస్తుంది. ఏదైతే సెల్ఫ్ విల్ తోటి చేస్తారో అది నాశనంను చేస్తుంది. అందుకే ఇది దేవుని చిత్తము కాదు. దేవుని కుమారులు వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం కాదు. అయితే ఇక్కడ దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు అనేటువంటిది అది ఒకసారి మనము చెప్పుకున్నాము. అది ఇక్కడ పాయింట్ కాదు. కాబట్టి జస్ట్ ఇది మన ఉదాహరణకు తీసుకోండి లేఖనం కేవలం. కాబట్టి ఇది దేవుని చిత్తము కానటువంటిది జరిగించినప్పుడు దేవుడు ఏం చేశాడు? నరుని ఆలోచన కేవలము చెడ్డది, వాని హృదయంలో ఉన్నటువంటి ఊహ చెడ్డది. కాబట్టి భూమి మీద నుండి తుడిచిపెట్టేయాలి. మనుషుల యొక్క చాయిస్, మనుషుల యొక్క ఐచ్ఛికంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏమి సంభవించింది? వారికి అనగా నాశనము సంభవించింది. నాశనము సంభవించింది. దయ్యముల జ్ఞానము మనిషిని నాశనము చేస్తాయి. చదవండి 16వ వచనం. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈ దయ్యముల జ్ఞానము తోటి వచ్చేటువంటి ఫలితమేమనగా మత్సరము, వివాదము, అల్లరి, నీచ కార్యము. ఇది పైనుండి వచ్చేటువంటిది కాదు. ఇది పైనుండి వచ్చేటువంటిది ఎట్లా ఉంటుందంట? 17వ వచనంలో పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, లోబడినది, మంచి ఫలములతోనూ నిండుకొని పక్షపాతమైనను వేషధారణను లేనిది అయినది. ఈ మొత్తం 17వ వచనం చదివితే మీకు 7 అంశాలు కనబడతాయి. 7 అంశాలు కరెక్ట్గా ఉన్నాయి ఇందులో. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమనగా జ్ఞానము నివాసము కట్టుకున్నది, దానికి 7 స్తంభములు చెక్కుకున్నది, భోజన పదార్థములు సిద్ధపరిచి ఉన్నది. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని చెప్పేసి పట్టణ మందిర మెట్టల మీద అది నిలిచి బోధిస్తూ ఉన్నది. జ్ఞానము నివాసము కట్టుకున్నదంట. జ్ఞానము చేసే పనేంది? ఒక నివాసము కట్టడం. జ్ఞానం వలన ఇల్లు స్థిరపరచబడును. జ్ఞానము 7 స్తంభములు చెక్కుకున్నది. ఏంటి ఆ 7 పిల్లర్స్ ఆఫ్ విజ్డమ్ అనగా ఇక్కడ 17వ వచనంలో చెప్పబడినటువంటి 7 అంశములు. ఈ 7 అంశములు ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టబడుతుంది, ఒక ఇల్లు స్థిరపరచబడుతుంది. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. కాబట్టి సామెతల గ్రంథం 14:1 తెలియజేసినటువంటి మాట ఏమంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఈ జ్ఞానము అనేటువంటిది ఉంటే అప్పుడు ఇల్లు కట్టబడుతుంది. ఈ జ్ఞానము చేతనే ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్ట అనగా క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసురాలు తన ఇల్లు కట్టును. క్రీస్తును కలిగి ఉన్న సంఘము తన ఆత్మీయ గృహమును కట్టును. క్రీస్తును కలిగి ఉన్నటువంటి కుటుంబము, మనుషులు తమ యొక్క ఆత్మీయ జీవితాలను కడతారు. ఎట్లా కడతారు? తమ ఇష్ట ప్రకారం కట్టరు, సేవకుల వలె కడతారు. కట్టించేవాని ఇష్ట ప్రకారము కడతారు. ఎందుకనగా వారిలో ఉన్నటువంటి వాడు క్రీస్తు కాబట్టి ఆ జ్ఞానము కట్టించేటట్లు చేస్తుంది. క్రీస్తు మనలో ఉన్నాడా? క్రీస్తు వాక్యం మనలో ఉన్నదా? ఆయన వాక్యం మనలో ఉంటే ఆయన మనతో ఉన్నట్లే. ఆయన మనలో ఉంటే మన ఇల్లు కట్టించేటువంటి వాడు ఆయనే. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, యెహోవా వలన ఇల్లు కట్టబడును, పరిశుద్ధాత్మ వలన ఇల్లు కట్టబడును. FC 2:20లో ఆ మాట మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ వలన మనము సజీవమైన రాళ్ల వలె కట్టబడుచూ ఉన్నాము. FC 2:20లో రాయబడినటువంటి మాట. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా
దేవునికి నివాస స్థలమయుటకు కట్టబడుచు ఉన్నారు. ఆత్మ వలన కట్టబడుచు ఉన్నారు. కట్టబడటం అది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని, అనగా కట్టించేటువంటి వాడు. యేసుక్రీస్తు వలన ఇల్లు కట్టబడుతుంది, పరిశుద్ధాత్మ దేవుని వలన ఇల్లు కట్టబడుతుంది, తండ్రి అయినటువంటి దేవుని వలన ఇల్లు కట్టబడుతుంది. ఈ ఇల్లు కట్టబడాలి అంటే మనము చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. మనము చేయవలసినటువంటి పనులు ఏమనగా, మొదటిది కన్ఫెషన్, ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? ట్రూత్ అండ్ ట్రెస్పాసెస్ రెండు ఒప్పుకోవాలి. వీ షుడ్ కన్ఫెస్ ట్రూత్ అండ్ అవర్ ట్రెస్పాసెస్, రెండు కూడా ఒప్పుకోవాలి. క్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి, ఆయన దైవ కుమారుడని ఒప్పుకోవాలి, ఆయన రక్షకుడు అని ఒప్పుకోవాలి. అదే సమయంలో నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని ఒప్పుకోవాలి. ఈ కన్ఫెషన్ లేకుండా ఉంటే ఇల్లు కట్టబడటం అనేటువంటిది జరగని పని. పేతురు సత్యాన్ని కన్ఫెస్ చేసినప్పుడు దేవుడు, అనగా యేసు ప్రభు పేతురికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడో వాగ్దానం? అనగా పేతురు యొక్క కన్ఫెషన్ మీద ఇచ్చాడు. కన్ఫెషన్ ఇచ్చిన మీదట ఇచ్చాడు. ఒకసారి మన 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతా ఉన్నాడు అంటే, యేసు ప్రభు మనుష్య కుమారుడు ఎవడు అని చదవండి అమ్మా. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. యేసు ప్రభు అడుగుతున్నాడు, నిన్ను నన్ను, ఒక నిమిషం, నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు ఎవరు అని నీవు అనుకుంటున్నావు? ఎవరు అని నీవు అనుకుంటున్నావు? యేసుక్రీస్తు మీద నీ యొక్క అభిప్రాయం ఏంది? ఆయన ఏ విధంగా దేవుడని నీకు అనుకుంటున్నావు నీవు? ఆయన గురించి నీకు తెలిసినటువంటి సారాంశం ఏమిటి అని ఆయన అడుగుతా ఉన్నాడు. శిష్యులు నిన్ను నన్ను మనల్ని అడుగుతా ఉన్నాడు, ఇప్పటికీ కూడా అడుగుతా ఉన్నాడు, మీరు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మనము ఆ ప్రశ్నకు సమాధానం పర్ఫెక్ట్గా ఇవ్వగలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానము మనకు ఉండాలి. దేవుని జ్ఞానము కొందరికి లేదు. దేవుని లేఖనం చెప్పేటువంటి మాట, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను. ఆయన ఎవరికి త్రోసివేయగా ప్రతి ఒక్కరికి జ్ఞానమును ధారాళంగా అనుగ్రహించేటువంటి వాడు, అడుగు ప్రతివానికి ఇచ్చేటువంటి వాడు. జ్ఞానము లేకపోతే ప్రభువుని అడగాలి, ఆయన ఇచ్చేటువంటి వాడు. నాకు తెలియదు ప్రభువా నాకు అంటే కాదు, దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏమనుకుంటున్నారు నన్ను గురించి, మీరైతే ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అందుకు పేతురు ఏమన్నాడమ్మా? సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, అనగా అభిషక్తుడివి అని ఆయన పేతురు యేసు ప్రభుకు చెప్పాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ధన్యుడవు సీమోను, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అది కావాలా? నరులు బయలుపరిచితే వచ్చేటువంటిది కాదు జ్ఞానం. పరలోకమందునటువంటి తండ్రి బయలుపరిస్తే ఇస్తే వచ్చేటువంటిదే జ్ఞానం. అందుకే ఎవరికైనా జ్ఞానం కొదుగా అంటే తండ్రిని అడగమన్నాడు. ఆయన ఇస్తే వచ్చేటువంటిది జ్ఞానం. ఈ జ్ఞానం నీకు నరులు ఇచ్చినటువంటిది కాదు, నరులు నీకు బయలుపరిచేటువంటిది కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటిది. ఆ జ్ఞానం ఉంటే ఇల్లు కట్టబడుతుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ఆ జ్ఞానం దేవుడి నుండి వచ్చేటువంటిది. ప్రభువు అంటున్నాడు, తండ్రి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అప్పుడు అంటున్నాడు, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుణ్ణి ఒప్పుకుంటే, క్రీస్తుని ఒప్పుకుంటే దేవుడు కడతాడు. ఒప్పుకోనంత వరకు కట్టడు. యేసు క్రీస్తుని అంగీకరిస్తే ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది.
క్రీస్తుని గురించి తెలియకుండా, మన యజమానుని గురించి తెలియకుండా విశ్వాస జీవితం ఏ విధంగా ముందుకు సాగించగలం చెప్పండి? తలాంతుల ఉపమానం మనకు అందరికీ తెలుసు. తలాంతుల ఉపమానం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. వారిలో ఒకడేమంటాడంటే, ఒకడు ఒక తలాంతు తీసుకున్నటువంటి సేవకుడు, నీవు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకొనువాడనైనటువంటి కఠినుడు అయినటువంటి వాడవని నేను ఎరుగుదును అన్నాడు ఒక దాసుడు. అంటే ఈ మూడవ దాసుడికి యజమాని పైన ఉన్నటువంటి అభిప్రాయం అది. యజమానిని గురించి ఏం తెలుసు నీకు అని ఎవరిని అడిగితే, నా యజమాని విత్తన చోట కోయువాడు, విత్తనాలు చల్లని చోట పంటను కూర్చుకుని వాడైనటువంటి కఠినుడు అంటాడు. అటువంటి జ్ఞానం ఉంటే కట్టబడద్దా ఇల్లు? అంటే వానికి ఏ విధమైనటువంటి అవగాహన ఉన్నది తండ్రి గురించి, యజమాని గురించి, దేవుని గురించి? నా యజమాని కఠినుడు, నా యజమాని విత్తన చోట కోయు. నీ అవగాహన ఏంది? క్రీస్తు ఎడల, దేవుని ఎడల నీకు, నాకు, మనకు ఉన్నటువంటి అవగాహన ఏంది? నేను పుట్టుకతోటి క్రైస్తవుడనో కాదు, అది కానే కాదు. నికోదేము కూడా పుట్టుకతోటే యూదుడు, నికోదేము కూడా పుట్టుకతోటే ధర్మశాస్త్రం ఉపాసన పట్టినటువంటి వాడు. ఆయనకు కూడా ఏమన్నాడు ప్రభు, నువ్వు బోర్న్ అగైన్ కావాలా, నీవు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం చూడలేకపో అన్నాడు ముసలివాడైనటువంటి నికోదేముతో ప్రభు. అవన్నీ కాదు, నాకు బైబిల్ తెలుసు, ఏం పర్వాలేదు, సైతానికి కూడా బైబిల్ తెలుసు, నేను సండే స్కూల్కి పోయాను, నేను వాక్యాలు చదివాను, నేను వాక్యాలు ఏం పర్వాలేదు. సండే స్కూల్కి పోయిన వాళ్ళు, వాక్యాలు చదివిన వాళ్ళు, సండే స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు త్రాగుబోతులుగా ఉన్నారు. సండే స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అన్యులను పెళ్లి చేసుకొని అన్య జీవితం గడుపుతున్నారు. ఏం లాభం? ఆ ఇల్లు కట్టబడుతుందా? అట్టి ఇల్లు కట్టబడుతుందా? దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం, దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం. నీకు ఒకటి తెలియకపోతే దేవుని అడగాలి. దేవుడు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఎవరిని త్రోసివేయక ఆయన అందరికీ ఇచ్చేవాడే ఉన్నాడు. అడుగుడు మీకు ఇయ్యబడను అని చెప్పినటువంటి దేవుడు అడిగితే ఇయ్యడా? అడిగితే ఇచ్చేటువంటి దేవుడు ఆయన. నువ్వు అడుగుతావా లేదా అని ఆ మాట అడిగాడు ఆయన. ఆ మాట చెప్పాడు ఆయన, నువ్వు అడుగుతావా లేదా? నువ్వు అడుగుతావా? ఎందుకు అడగవు అంటే ఆల్రెడీ నీకు ఒకటి తెలుసు. ఏమని? నా యజమాని కఠినుడు, నా యజమాని పంటలు విత్తన చోట కోసేటువంటి వాడు. ఇంకేమి కడతాడు నీ ఇల్లు? నీకున్నటువంటి కన్ఫెషన్ అది. అందుకే సోమరివైనా చెడ్డదాసుడా, నీ ఇల్లు కట్టబడదు బా, నీ ఇల్లు కట్టబడదు. కట్టబడకపోగా ఏమంటున్నాడు? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి పడేయండి. వీడికి ఇల్లు కట్టబడదు, వీడిని కట్టేయండి ఫస్ట్ కాళ్ళు చేతులు. దేవుని ఎడల, మన ప్రభు ఎడల నీకు నాకు ఉన్నటువంటి అవగాహన ఏంటిది? క్రైస్తవునిగా కొన్ని సంవత్సరాలు విశ్వాస జీవితం గడుపుతూ ఉన్నాము. ఏం తెలుసుకున్నావు ప్రభువుని గురించి? ఒక వ్యక్తిగా ఆయన గురించి నీకు ఏం తెలుసు? ఆయన వ్యక్తిత్వం ఏంటిదో నీకు ఏం తెలుసు? ఆయన వ్యక్తిగా ఈ లోకంలోకి వచ్చాడు, నరావతారిగా ఈ లోకంలోకి వచ్చాడు, ఏం తెలుసు అడుగుతున్నాడు ప్రభు. మనుష్య కుమారుడు ఎవడు అని జనులు అనుకుంటున్నారు. మొదటిది, పోనీ జనులు అనుకునేది నాకు అవసరం లేదు, నీవేమనుకుంటున్నావు అని అడిగినప్పుడు పౌలు చెప్పినటువంటి ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ కాబట్టి అప్పుడు అంటున్నాడు, నేను సంఘమును కట్టుదును. అందుకే ఇల్లు అంటే సంఘం కూడా, ఇల్లు అంటే కుటుంబం కూడా. మనకు ఉన్నటువంటి కన్ఫెషన్ని బట్టి, మనకున్నటువంటి ఒప్పుకోలును బట్టి దేవుడు కట్టేటువంటి వాడు. తర్వాత పాపపు ఒప్పుకోలు, సత్యము ఒప్పుకోలు ఇప్పుడు దాకా మనం చూసాం. పాపపు ఒప్పుకోలు, మన పాపములను మనం ఒప్పుకునే నీడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును. ఒప్పుకోవడం అంటే మహా కష్టం. ఒప్పుకునేదే లేదు. ఒప్పుకోకుంటే, కప్పుకుంటే ఏమవుతుంది? అతిక్రమణను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. కప్పుకుంటే ఏమవుతుంది? కనికరం ఉండదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమునందును. ఒప్పుకునేది లేదు, ఒప్పుకోలేదు. ప్రభువా, బలహీనుణ్ణి బలపరచు. లాస్ట్ మంత్ మనం చెప్పుకున్నాం, విశ్వాసవై ఉండు అని చెప్పినప్పుడు ఒక తండ్రి చెప్పినటువంటి మాట,
విశ్వాసిగా ఉండాలని ఉన్నది నాకు, కానీ అవిశ్వాసం కూడా నన్ను ప్రేరేపిస్తూ ఉంది. విశ్వాసిగా ఉండాలని, గట్టి నేల మీద నేను కట్టబడాలని చెప్పి ఆశ ఉన్నది, కానీ నాలో ఉన్నటువంటి బలహీనత, అవిశ్వాసం నన్ను లాగుతూ ఉంది. కాబట్టి నన్ను బలపరచు అని అడిగాడు ప్రభువుని. అడిగాడు, ప్రభు నుండి పొందుకున్నాడు, తన కుమారుడు స్వస్థత నొందాడు, వెళ్ళిపోయాడు. అడిగితే ఇచ్చేవాడు ప్రభు. మీరు అడగనందువలననే ఇవ్వటం లేదు. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, మీరు అడగనందువలననే. ఒకవేళ మీరు అడిగినను ఏమడుగుతున్నారంట? మీ సుఖభోగేచ్ఛల నిమిత్తం మీరు అడుగుచున్నారు కనుక ప్రభు నుండి ఏమీ పొందుకొనలేకపోతూ ఉన్నారు. నిజంగా నా ఇల్లు కట్టు ప్రభు అని మనసు పూర్తిగా అడిగినప్పుడు దేవుడు కట్టకుండా ఉండేటువంటి వాడు కానే కాదు. మన పొరపాట్లు, మన తప్పులు, మన యొక్క ప్రతి అతిక్రమము ఆయన ఎదుట ఒప్పుకొని ప్రభువా నీవు కట్టు అని చెప్తే ఆయన తప్పకుండా కట్టేటువంటి వాడు. మొదటిది కన్ఫెస్ అవ్వాలి. రెండవది కమ్యూనియన్, సహవాసం, ఐకమత్యం. ఒక ఇంట్లో అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయి. అనేకమైనటువంటి వస్తువుల కలయికతోటి ఇల్లు నిర్మాణం అవుతుంది. ఇల్లు అంటే అన్ని రకాల వస్తువులు ఉంటేనే ఇల్లు కట్టబడుద్ది. ఉదాహరణకు రాయి, ఇటుక, మట్టి, సిమెంటు, ఇనుము, ఇవన్నీ కూడాను. ఇవన్నీ కలిసినప్పుడే ఒక ఇల్లు కట్టబడుతుంది. ఇవన్నీ కలిసి ఐకమత్యంగా ఉన్నప్పుడు ఇల్లు కట్టబడుతుంది. ఇటుక పాటుకు ఇటుక, సిమెంట్ పాటుకు సిమెంటు, ఇనుము పాటుకు ఇనుము, ఇల్లు కట్టబడద్దా? అన్నీ కలిసి కట్టుగా ఒక పని కొరకు ఐక్యంగా నిలబడినప్పుడే ఇల్లు కట్టబడుతుంది. కానీ నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది, నేను ఇనుమును కాబట్టి సిమెంట్తో కలవను, నేను ఇటుక కాబట్టి రాయితో కలవను, నేను మెత్తటి దాన్ని ఇటుకను, నువ్వు గట్టిడివి, నువ్వు కఠినుడివి, నువ్వు కఠినంగా మాట్లాడతావు, నేను మెత్తగా మాట్లాడతా, కాబట్టి నీకు నాకు పొత్తిక లేదు, నువ్వు రాయి నేను ఇటుక, నేను గలవను పో అంటే ఇల్లు కట్టబడద్దా? కట్టబడద్దా? కట్టబడదు. అన్ని ఐక్యంగా ఉంటేనే ఇల్లు కట్టబడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట ఆశీర్వాదం తీసుకుంటూ కూడాను ఐక్యంగా ఉండటానికి మనసు లేకపోతే ఏమి కట్టబడుతుంది? ఆ ఇల్లు ఐక్యత లేని చోట ఏమి ఇల్లు కట్టబడుతుంది? ఇల్లు కట్టబడటం లేదంటే ఐక్యత లేకపోవటం బట్టి ఏ ఇల్లు కట్టబడటం లేదు. తల హెడ్డే హెడ్ పని చేయాలంటే ఏం చేయాలా? లంగ్స్ ఆక్సిజన్ ఇవ్వాలి, అంతే కదా. హార్ట్ బ్లడ్ ఇవ్వాలి. ఎవరి పని అది చేస్తే హెడ్గా ఉంటుంది, అన్నీ కూడా సక్రమంగా ఉంటాయి. నేను హెడ్, నన్ను పైన ఉంటే నీకు నేను ఇవ్వాలి, నాకు కింద నుండి అని చెప్పేసి లంగ్స్ ఊపిరి ఇవ్వకుండా ఆపేస్తే హెడ్ ఏమైంది? నేను పైనుండి ఆజ్ఞాపించేటువంటి వాడిని కదా, నా ఆజ్ఞలన్నింటినీ మీరు శిరసా వహించి పాటించి నాకు అన్ని అడిగి ఉండాలి అంటే అప్పుడు లంగ్ ఏమంటుంది? నేను ఇయ్యను పో, ఊపిరి ఇయ్యను పో అని అంటే నిలబడద్దా హెడ్? చూడు క్రిస్టియన్ ప్రియుల, సింపుల్, చాలా చిన్న మ్యాటర్స్ ఇవి, చిన్నపిల్లల మ్యాటర్స్ ఇవి, కానీ గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యాలు ఉన్నాయి ఇందులో. మనిషిలో ఐక్యత ఉంది అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ లాగా ప్రాణము, శరీరము, ఆత్మ, ఈ మూడు కలిస్తేనే మనిషి. ఒక విశ్వాసి ప్రాణము, శరీరము, ఆత్మ కలిస్తేనే ఒక విశ్వాసి ఒక మనిషిగా నిలబడగలుగుతాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడాను ఒక్కడై ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఇన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటాం, ఇన్ని విషయాలు నమ్ముతున్నామని అంటాం. ఐక్యత లేనటువంటి జీవితం వలననే ఇల్లు కట్టబడలేకపోతా ఉంది. ఒకవేళ అది కట్టబడినప్పటికీ కూడాను దాన్ని కట్టేటువంటి వారి ప్రయాసం వ్యర్థం. ఎందుకంటే అది యెహోవా కట్టించినటువంటి ఇల్లు కానేరదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే చదవండి. తనను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై, చదవండి, తగిన రీతిగా. స్వస్థ బుద్ధి అంటే ఏందో తెలుసా? స్వస్థ బుద్ధి లేకపోతే ఏందో తెలుసా? స్వస్థ బుద్ధి లేకపోవటం అంటే, ఇప్పుడు సేనా దెయ్యం పట్టినటువంటి వాడు విడుదల పొందిన తర్వాత వాడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని ఉండుట, క్రీస్తు దగ్గర కూర్చుని ఉండుట వారు చూశారు.
అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వాడు స్వస్థ చిత్తుడై అనగా స్వస్థ బుద్ధి కలిగి. ఇప్పుడు తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్నటువంటి వాడెవడు? స్వస్థ బుద్ధి లేనటువంటి వాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క పరిమాణము ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి కొంతమందికి 5 అడుగులు ఇచ్చాడు, కొంతమందికి 6 అడుగులు ఇచ్చాడు, కొంతమందికి. ప్రతి ఒక్కరూ ఒకే విధంగా లేరు ఫిజికల్గా చూసుకుంటే పరిమాణం. అట్లాగే ఆత్మీయంగా కూడాను ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పరిమాణం ఇచ్చాడు. విశ్వాస పరిమాణం, జ్ఞాన పరిమాణం, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపా వరాలు ఒక్కొక్కరికి పంచి ఇచ్చాడు. అందరికీ అన్నీ ఇవ్వలేదు. అయితే అవి అన్నీ కూడాను కలిపి ఏం చేయాలా? ఒక్క సంఘం కోసం పనిచేయాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము దేవుడు కృపా వరాలను అందరికీ పంచిచ్చాడు. అందరికీ ఒక్కడికే అన్నీ ఇవ్వలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలా? క్షేమాభివృద్ధి కోసం, చర్చ్ ఎడిఫికేషన్ కోసం వాటిని ఖర్చు పెట్టాలా, అవి పని చేయాలా. కానీ అట్లా చేయట్లా. ఇక్కడ ఏమంటున్నాడంటే తన్ను తాను ఎక్కువగా ఎంచుకుంటా ఉన్నాడు. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుంటే ఏమైతే స్వస్థ బుద్ధి ఉండదు. తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెను. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ప్రతి వానితోనూ చెప్పుచూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడాను దేవుడు తన కృప యొక్క విశ్వాస పరిమాణాన్ని అనుగ్రహించాడు. దానిని బట్టి మనము ఎంచుకోవాలి. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉన్నాము అనేటువంటి విషయం కనీసం వారానికి ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అనేకులమైనటువంటి మనము ఒక్క ప్రభువుని నమ్ముతున్నాము. అనేకులమైనటువంటి మనము ఒక సంఘంలో ఉన్నాము. అనేకమైనటువంటి అవయవాలు ఒక్క శరీరంలో అతుకబడి ఉన్నాయి. ఇంకా ఏమంటాడంటే 10వ వచనంలో, ఘనత విషయంలో ఒకరినోడు గొప్పగా ఎంచుకునుడి. నాకు నేను గొప్పగా ఎంచుకోవడం కాదు, నాకంటే నువ్వు గొప్పవాడివి అని మనసులో కనీసం చెప్పమనిలే. చెప్పేంత గొప్పతనం మనకు లేదులేండి, కనీసం చెప్పం. కానీ కనీసం మనసులో ఓకే, నాకంటే అతను గొప్పవాడు, దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఆ పరిమాణం ఇచ్చాడు, ఓకే సంతోషం, దేవునికి స్తోత్రం. కనీసం అదన్నా కన్ఫెస్ అయితే బాగుంటుంది. అప్పుడు ఐక్యత వస్తుంది. ఒప్పుకోవడానికి మనసు రాదు. నాకంటే ఎట్లా గొప్పవాడవుతాడు? నేను గొప్పవాడిని, నాకంటే అతనంత గొప్పవాడవుతాడు. ఒకనికంటే ఒకడు ఘనత విషయంలో ఒకనికంటే ఒకడు గొప్పవాడిగా ఎంచుకోమని బైబిల్ చెప్తా ఉంది. అవతల వాడి విషయం మనకు అవసరం లే. అవతల వారి విషయం మన విషయం మనం చూద్దాం. ఇంకొక సంఘం విషయం కాదు మనం మాట్లాడు, మన సంఘం విషయం మనం చూసుకుందాం. ఇంకొకరి కుటుంబం మనకు అవసరం లే, మన కుటుంబం విషయం మనం చూసుకుందాం. ఇంకొకరి విషయం మనకు అవసరం లే, మన సంగతి మనం చూసుకుందాం. మన హృదయ స్థితి గురించి మనము చూసుకుందాం. 17వ వచనంలో, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. 10 మందికి మంచి జరుగుతూ ఉంది అని అనుకున్నప్పుడు ఆ కార్యాన్ని చేయటానికి ఇష్టపడాలి, చెయ్యాలి. బైబిల్ చెప్పేటువంటి మాట. 10 మందికి మేలు జరుగుతూ ఉంది అని అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు ఒక్కడు కష్టపడినా పర్లేదు. ఎందుకంటే 10 మందికి మేలు జరుగుతూ ఉంది. మనుషులందరి దృష్టికి యోగ్యమైనటువంటి దాన్ని గురించి ఆలోచన చేయి, ఆ పని చేయి. ప్రభు దృష్టికే మేలైనటువంటిది కాదు ఇక్కడ చెప్పేటువంటి మాట. మనుషుల దృష్టికి కూడాను మేలైనటువంటి వాటిది ఏదో దాన్ని చేయమంటాడు. ఎంతసేపటికి నాకు నా ప్రభుకి ఉంటే చాలు అంటే నువ్వు సంఘంలో లేవా? సమాజంలో లేవా? కుటుంబంలో లేవా? కుటుంబంలో ఒక భాగం నువ్వు, ఇంటిలో ఒక భాగం నువ్వు. నాకు నా ప్రభువుకుంటే చాలు. ఏముంది, పక్కనుండే సహోదరునితోటే నీకు సహవాసం లేదు, సంబంధం లేదు, ఐకమత్యం లేదు. ఇంకొక ఎక్కడో ఉన్న ప్రభుతోటి ఏముంటుంది? మోసం చేసుకోవటమే. ఐక్యత లేని చోట ఇల్లు కట్టబడదు. చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. శక్యమైతే, మీకు చేతనైతే, మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చాలా కష్టమైన పని, అందుకే చేతనైతే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చేతనైతే అంటున్నాడు. మీకు ఒకవేళ చేతనైతే మనుషులతో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు కట్టబడేటువంటి ఇంట్లో ఒక భాగంగా ఉండగలుగుతారు. తర్వాతది
కోఆర్డినేషన్. ఐకమత్యం తర్వాత సహకారం, సహాయ సహకారం. మార్కు సువార్త 3:25 ఒకసారి చదివితే, మార్కు 3:25 చివరిగా చదువుకొని మనం ముగించేసుకుందాం. మార్కు 3:25. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువ నేరదు. యేసుప్రభు చెప్పినటువంటి మాట. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా ఏర్పడిన ఎడల, విరోధముగా వేరుపడిన ఎడల అది నిలువ నేరదు, అది పడిపోతుంది. ఈ చేత్తోటి ఈ చంపను ఊరికే కొట్టుకుంటా ఉన్నాం అనుకోండి, ఏమంటారు? అంటే జుట్టు బీకేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఏమంటారు? అంటే ఈ చెయ్యి మన చెయ్యి, నా చేత్తోటే నేను కొట్టుకుంటున్నా. ఒక ఇల్లు తనకు తానే వ్యతిరేకంగా నిలబడి పనిచేస్తూ ఉంది. ఒక ఇల్లు తనకు తానే వ్యతిరేకంగా నిలబడినప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు నిలబడదు. ఒక ఇంట్లో భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఆ ఇల్లు నిలబడుతుందా? ఆ ఇల్లు సంపూర్ణంగా కట్టబడుతుందా? కట్టబడదు. నాయనా, నువ్వు ఈ అబ్బాయిని లేదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ బిడ్డ, ఆ కుమారుడు, ఆ కుమార్తె ఒప్పుకోవాలి. అది సహాయము, సహకారము అంటే. బిడ్డలు తల్లిదండ్రులకు కోఆపరేట్ చేయడం అంటే అది. తల్లిదండ్రుల మనసును గాయపరచకూడదు, తల్లిదండ్రుల మనసును దుఃఖపెట్టకూడదు. తన తల్లిని దుఃఖపరిచే కుమారుడు ఎవరో మనకు తెలుసు, తండ్రిని దుఃఖపరిచేటువంటి కుమారుడు ఎటువాడో మనకు తెలుసు. తల్లిదండ్రులను దుఃఖపరిచేటువంటి బిడ్డలు ఉన్నారు, అది మంచిది కాదు. ఆ ఇల్లు నిలబడదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా ఏర్పడితే అది నిలబడదు, అది కట్టబడదు, అది సంపూర్ణతలోనికి నడవబడదు. క్రమము లేని చోట ప్రేమ ఉండదు. బిడ్డల మీద తల్లిదండ్రులకు ప్రేమ తగ్గడానికి కారణమైంది, లేదా తల్లిదండ్రుల పైన బిడ్డలకు ప్రేమ లేకపోవడానికి తగ్గడానికి కారణమైంది. ఉంటుంది, ప్రేమ మనసులో ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ కొన్ని సందర్భాల్లో అది కొంత హెచ్చు తగ్గులుగా అవుతుంటుంది. కారణం ఏంటిది? ఏంటంటే కారణం అక్రమం నడుస్తూ ఉందని అర్థం. కుమారుడు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటే తండ్రికి ప్రేమ తగ్గుతుంది. లేదా తండ్రి అక్రమంగా పనిచేస్తూ ఉంటే కుమారులకి, బిడ్డలకి ప్రేమ తగ్గుతుంది. బిడ్డల యొక్క చేష్టలు, వారి కార్యాలు, మాటలు, క్రియలు నచ్చకపోతే తల్లిదండ్రులకి వారి పైన ప్రేమ తగ్గుతుంది. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. యేసుప్రభు చెప్పాడు, కుటుంబంలో క్రమం ఉండాలి. కుటుంబంలో అక్రమము కానీ ఉంటే తనకు తానుగా ఏర్పడ్డట్టు లెక్క. అంతే కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఇట్లా కొట్టుకుంటా ఉంటే ఏమని అర్థం? పిచ్చోండి అని అర్థం. నాకు పిచ్చి పట్టిందని అర్థం. ఆ దెయ్యం పట్టినటువంటి వాడు, ఆ సేన దెయ్యం పట్టినటువంటి వాడు ఏం చేశాడు? రాళ్లతోటి తను గాయపరుచుకొనుచు, రాళ్లతోటి గాయపరుచుకుంటా ఉన్నాడు. ఎవరిని? తానే గాయపరుచుకుంటా ఉన్నాడు. ఆ శరీరానికి అయినటువంటి గాయాలు ఎట్లా మానాలా? ఎవరో కొట్టలే, తానే కొట్టుకుంటున్నాడు. తనకు తానుగా విరోధంగా ఏర్పడ్డాడు. నిలబడతాడా? నిలబడగలడా? నిలబడలేడు. అందుకే ప్రభు వచ్చి స్వస్థపరిచాడు. అందుకే వాడు స్వస్థ చిత్తుడై బట్టలు వేసుకొని ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఉన్నాడు. స్వస్థ చిత్తుడు. తనకు తానుగా విరోధముగా ఏర్పడినటువంటి ఇల్లు నిలువ నేరదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కట్టేవాడు దేవుడు, కట్టించేవారు మాత్రమే మనం. కట్టేవాడు యేసుక్రీస్తు, కట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనం కేవలం కూలీలం. అయితే మనకు ఉండవలసినటువంటి అంశాలు కన్ఫెషన్, పాపపు ఒప్పుకోలు, క్రీస్తు గురించినటువంటి సత్యముల గురించి ఒప్పుకోలు, తర్వాత ఐకమత్యం. కుటుంబంలో ఐక్యత ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుంది. కుటుంబంలో సహాయం, సహకారం, ప్రేమ ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుంది. అప్పుడు ఆ ఇల్లు దేవుడు కట్టించినటువంటి ఇల్లుగా ఉంటుంది. ఒకవేళ ఈ విధంగా లేకపోతే ఆ ఇల్లు కట్టబడుతుంది, కానీ ఆ కట్టువారి ప్రయాసం వ్యర్థమవుతుంది.
ఎంత కాపాడినా కూడా పట్టణంను కాయవారు మేలుకునేటువంటి వ్యర్థమే. ఎప్పుడు యెహోవా పట్టణమును కాపాడని ఎడల. దేవుడు మన కుటుంబాలను కాపాడటానికి మనకు ఈ యొక్క సద్గుణాలు అవసరం. కుటుంబాల్లో విధేయత ఉండాల. విధేయత ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది. ఏది లోపించినా కూడాను విధేయత లేకపోతే ప్రేమ తగ్గిపోతుంది. తల్లిదండ్రులు కూడా గ్రహించాలి, పిల్లలు గ్రహించాలి, కుటుంబ యజమాని గ్రహించాలి. తండ్రులారా మీకు రాయిచున్నాను అంటాడు, యవనస్తులారా మీకు రాయిచున్నాను అంటాడు. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటాడు. అసమానం బిడ్డలను తిట్టడం, అసమానం వారు ఏమడిగినా కానీ దానికి అడ్డం చెప్పి వద్దు, కాదు, లేదు అనడం, అది యజమాని యొక్క తత్వం. అటు ఉండకూడదు. అప్పుడు బిడ్డలకి కోపం రేగుతుంది. నీ సొంత కడుపును పుట్టిన బిడ్డలను కన్విన్స్ చేయలేకపోతే ఎట్లా? కన్విన్స్ చేయలేకపోతే అంటే అది జరుగుతూ ఉంది. కన్విన్స్ చేయలేకపోతా ఉన్నాము, అంతకాలం ఉన్నాం కాబట్టి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇవన్నీ ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి మన ఇల్లు మనం కట్టుకునేటువంటిది కాదు, దేవుడు కట్టించేటువంటిది. కాబట్టి ఆయన పాదముల దగ్గర మన కుటుంబాలను, మన ఇంటిని పెడదాం. మన జీవితం మనది కాదు. మనం కోరుకొని ఈ లోకంలో పుట్టలేదు, మనం కోరుకొని ఈ కుటుంబంలో పుట్టలేదు. కాబట్టి ఈ జీవితం ప్రభు ఇచ్చింది, దేవుడిచ్చింది. దీనిని మనము దేవునికి ఇష్టమైన రీతిలో దాన్ని నడిపించాలి అంటే, మన ఇల్లు కట్టబడాలి అంటే ఆయన జ్ఞానము కావాలి. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కావాలి. బలపరిచేటువంటి వాడు ఆయనే. సర్వశక్తిమంతుడు ఆయనే. కాబట్టి ఆయన కట్టబడేటట్టుగా మన గృహాలను స్థిరంగా నిలబడేటట్టుగా మన గృహాలను పరిశుద్ధాత్మ దేవుడు నిర్మించి తన యొక్క రాకడ పర్యంతం కాపాడను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరము కలిగిన మా పరమ తండ్రి, మీ కృప కలిగిన నామమునకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, మధ్యాహ్నం సమయం నాయన మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మాలో కావలసినటువంటి, మా ఇంట్లో కట్టబడటానికి కావలసినటువంటి ప్రతి అంశమును నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకొని వచ్చున్నాం. విశ్వాసం లేకపోతే, జ్ఞానం లేకపోతే, తెలివి లేకపోతే మీరు మాకు అనుగ్రహించమని వేడుకొని వచ్చి ఉన్నాం. ప్రభువా తండ్రి, మీరు మా గృహాలకు యజమానిగా ఉండి తండ్రి మీరు నిర్మించమని వేడుకొని వచ్చి ఉన్నాం. ప్రభువా మీకు ఇష్టమైన రీతిలో మీ చిత్తం నిరిగి జీవించేటువంటి కృపను, ధన్యతను మాకు ప్రసాదించమని వేడుకొనొచ్చు. మాలో విత్తబడినటువంటి ఈ యొక్క వాక్యము మా జీవితంలో ఫలింపులాగన తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాం తండ్రి. ఆమేన్.